వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భారతదేశ రాజకీయాల్లో ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక ద్వారానే యూత్‌ను గాని, ఇతర వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా జెన్ జెడ్ ఏదైతే మనం చెప్తున్నామో జెన్ జెడ్‌కి సంబంధించి ఎక్కువగా వాళ్ళు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు చూస్తే అవి పూర్తిగా యూత్ ఎక్కువగా చేస్తున్న నేపథ్యంలో నీట్ ఎగ్జామ్‌కి సంబంధించినంత వరకు కాక్రోచ్ జనతా పార్టీ గాని అన్ని పక్షాలు చేస్తున్న ఆందోళనలో ఎక్కువగా యూత్ పాల్గొంటున్న నేపథ్యంలో వాళ్ళని ఆకట్టుకునేందుకే ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. గతంలో ఏదైనా అంశం పైన మాట్లాడాలంటే మీడియా సమావేశాలు నిర్వహించారు, లేకపోతే ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి కనిపించేది. కానీ ఇప్పుడు చాలా అగ్రనాయకులు కూడా తమ అభిప్రాయాలను, తమ వాదనలను వినిపించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇది కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలను మనం ఒకసారి చూస్తే ఇది కొంత పెరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఏకంగా దేశ ప్రధాని కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఎక్కువగా దీన్ని ప్రచారం చేయడం కానీ తన వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి ఏం జరుగుతుంది, యూత్ ఎక్కడగా ఉంటారనే విషయానికి సంబంధించి రాజకీయ నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. చాలా మటుకు ఇప్పుడు యూత్ ఎక్కడ గతంలో ట్విట్టర్ అనే వాళ్ళని ఇప్పుడు ఎక్స్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ఈ 2 అంశాలకు సంబంధించినట్టు ఫేస్బుక్ లాంటి వాటికి సంబంధించినంత వరకు ఎక్కువగా దాంట్లో ఉంటున్నారు కనుక వాళ్ళను ఆకట్టుకునేందుకు ఏం చేయాలనే అంశానికి సంబంధించినంత వరకు కొంత ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి ఈ మధ్య కాలంలో గత 2-3 రోజులుగా కూడా మొదటిసారిగా ఇన్స్టాగ్రామ్ని వేదికగా చేసుకొని తన అభిప్రాయాలను లేకపోతే యువతకు ఏం చెప్పాలో ఆ అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నరేంద్ర మోడీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం మనం. దాదాపుగా చాలా ఎక్కువగా మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ ఆయనకున్నారు, ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అవన్నీ పరిస్థితి కనిపించింది. ఆయన ఇచ్చిన ప్రతి వీడియోకి కూడా దాదాపుగా రికార్డు స్థాయిలో వాటికి సంబంధించి వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఈ మధ్య చేసిన 2 వీడియోస్కి సంబంధించి 300లకు పైగా బిలియన్స్కి పైగా వ్యూస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒక రికార్డు స్థాయిలో వ్యూస్ ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఆయన కూడా ఈ 2-3 రోజులుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ని లేకపోతే ట్విట్టర్ని కానీ ఇతర మార్గాలని ఉపయోగించుకొని తన వాదనని వినిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా వరకు యూత్ ఎక్కడగా ఉంటారు, వాళ్ళు ఏ అంశాలను ప్రస్తావిస్తారు, ఎక్కడ వాళ్ళని కనెక్ట్ కావచ్చు, ఇది మనం బేసిక్గా గమనించాల్సింది. రాజకీయ నాయకులు పబ్లిక్కి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు కనుక ఏ రకమైన మార్గాలు ఉన్నాయి, ఏది ఉన్నా కానీ వాటి ద్వారానే కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. నిజానికి ప్రధానమంత్రి చాలాసార్లు మాట్లాడిన సందర్భంలో కూడా మీడియా సందర్భంగా మాట్లాడినా కానీ లేకపోతే ఏదైనా వీడియో విడుదల చేసినా అది రెగ్యులర్గా మీడియాకు విడుదల చేసేవాళ్ళు. కానీ సోషల్ మీడియాకి సంబంధించి స్పెషల్గా కనెక్ట్ అయ్యేలాగా చేయడం అనేది ఫస్ట్ టైంగా మనం చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ కానీ ఇప్పుడు అదేవిధంగా ఎక్స్ పోస్టులు కూడా పెరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. చాలా వరకు ప్రైమ్ మినిస్టర్ ఈ యూత్కు సంబంధించి ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి ఆయన అక్కడే తన పోస్టులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడే కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందనే విషయాన్ని నేరుగా యూత్కి చెప్పాలంటే వాళ్ళని ఆకట్టుకునే రీతిలో చెప్పాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ట్విట్టర్ కానీ ఏది కానీ ఏది వచ్చినా కానీ దాంట్లోనే చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా గత 2-3 రోజులుగా జరిగిన పరిణామాల గురించి ఒకసారి ఆలోచిస్తే ప్రధానమంత్రి విడుదల చేస్తున్న వీడియోల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే ఆ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం వివరించే ప్రయత్నం మీకు చేస్తాను. జనరల్గా ఒక ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినట్టు కానీ, ఒక సన్తో మాట్లాడినట్టు, డాటర్తో మాట్లాడినట్టు కానీ, ఇతర వాళ్ళకి సంబంధించిన యూత్తో మాట్లాడాలంటే జనరల్గా ఇచ్చే ఓన్లీ వీడియో బయట వల్ల ప్రయోజనం ఉండదు కనుక ఇన్స్టాగ్రామ్ అంటే తన సొంత సెల్ ఫోన్ ద్వారా రికార్డ్ చేసుకొని దాన్ని విద్యార్థులకు కానీ, ఉద్యమకారులకు కానీ, వాళ్ళకి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళకు వివరించడం ద్వారా అది కనెక్ట్ అవుతుందనే ఒక ప్లాన్ నరేంద్ర మోడీ అనుకున్నట్టుగా కనిపించింది. అది నిజానికి వర్కౌట్ అవుతుంది. బిలియన్స్లో సంఖ్యలో మొత్తానికి వ్యూస్ పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన కూడా అదే విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, నీట్ ఎగ్జామ్ కానీ లేకపోతే పేపర్ లీకేజీలను ఏ రకంగా అడికట్టబోతున్నాము, కొత్తగా చట్టంలో మార్పులు ఏ రకంగా తీసుకుంటాం, అన్ని విషయాలను కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. 2 వీడియోలు ఈ మధ్య మనకు కనిపించాయి. దాదాపు 24 గంటల్లో ఆయన 2 వీడియోలు విడుదల చేశారు. అయితే ఆ 2 వీడియోల్లో ఒక వీడియోను మీకు ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది ఆకట్టుకునే రకంగా ఉంది. ఆయన థ్యాంక్స్ చెప్పారు. భయ్యో ఆర్ బహినో అనేవాళ్ళు అంటే అన్నదమ్ములను కానీ మహిళలను కానీ ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కాకుండా బ్రదర్స్ అంటున్నారు, యూత్ అంటున్నారు. సో యూత్కి అట్రాక్ట్ కావడానికి ఏదైతే ఆశిస్తుందో, ఎలా మాట్లాడాలి, మాతో ఎలా కనెక్ట్ కావాలని వాళ్ళు ఆశిస్తున్నారో దానికి అనుగుణంగా ఆయన కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. అందుకోసం వాళ్ళందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఆయన ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. थैंक यू फ्रेंड्स। कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था
उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों, थैंक यू फ्रेंड्स। సో ఇది మనం ప్రధానమంత్రి వీడియో చూసాము. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఏ రకంగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. ఒక రకంగా థ్యాంక్స్ చెప్తున్నారు, బ్రదర్స్ అంటున్నారు. ట్రెడిషనల్ పొలిటీషియన్ కామెంట్స్ కావి. జనరల్గా పొలిటీషియన్స్, ముఖ్యంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడే స్పీచ్కి భిన్నంగా ప్రధానమంత్రి మాట్లాడినట్టుగా కనిపించింది. దానికి ప్రధాన కారణం యూత్ని అట్రాక్ట్ చేయడము. వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా వేదికగా దేని ద్వారా అయితే కనెక్ట్ అవుతారో దాన్ని అస్త్రంగా చేసుకొని ఆయన వివరించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. సో గత 24 గంటల్లో 2 పోస్టులు ఏదైతే ప్రధానమంత్రి పెట్టాడో అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని మనం చెప్పుకోవాలి. భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి ఈ రకంగా యూత్ని కనెక్ట్ కావడానికి కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంతేకాదు తన క్యాబినెట్ సహచరులకు కూడా, ఎవరైతే క్యాబినెట్ మినిస్టర్స్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా క్యాబినెట్ సమావేశంలో ఒక విషయాన్ని స్పష్టం చేశారు. మీరందరూ కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకొని యూత్కి కానీ ఇతర వర్గాలకు ఏ వర్గాలు ఎక్కడైతే కనెక్ట్ అయి ఉంటాయో ఆ వర్గాలకు కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండాలని చెప్పారు. ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి విమర్శ వచ్చినా, కొత్త విషయాలు ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదన్నా వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటే అది ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా కూడా షేర్ చేయండి. రెగ్యులర్గా నిర్వహించే మీడియా సమావేశాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా షేర్ చేయాలని చెప్పేసి ప్రతి మంత్రికి చెప్పారు. ఒకవేళ సోషల్ మీడియా అకౌంట్లు ఎవరికి లేకపోతే అది క్రియేట్ చేసుకొని అర్జెంటుగా మంత్రులందరూ కూడా దీన్ని వెంటనే పాటించాలని చెప్పేసి ప్రధానమంత్రి సూచించినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండాలని ప్రధానమంత్రి చెప్తున్నట్టుగా కనిపించింది. నిజానికి మొదటి నుంచి కూడా ప్రధానమంత్రి ఎవరైనా చాలా విషయాలకు సంబంధించి ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి విజేతలతో కూడా గతంలో తాను అందుబాటులో ఉంటే ఆయన నేరుగా వెళ్ళారు. లేకపోతే స్పోర్ట్స్లో విజయాలు సాధించిన వాళ్ళతో ఫోన్లో మాట్లాడేది, అది కూడా వీడియోలు విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. ఇట్లా చాలా సందర్భాల్లో ఆయన యాక్టివ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక భారతదేశంలో ఉన్న మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు రాహుల్ గాంధీ గురించి కూడా మనం చెప్పాలి. రాహుల్ గాంధీ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అది ఆయన కొంచెం ముందు నుంచే యాక్టివ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన ఎక్కువగా తన వీడియోలను కానీ ఇతర వాటిని కూడా ఎక్కువ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దాని ద్వారా యూత్ని అట్రాక్ట్ కావచ్చు అనే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న నీట్ ఉద్యమానికి సంబంధించి కూడా ఆయన అలాంటి ప్లాన్లోనే ఉన్నట్టుగా కనిపించింది. చాలా సందర్భాల్లో కొంచెం క్లోజ్అప్ విజువల్స్ ఏదైతే ఉంటాయో, లేకపోతే క్లోజ్గా సంబంధించిన సంభాషణ, అంటే నేరుగా మనతో మాట్లాడుతున్నట్టుగా సంభాషణలు చేసే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదే సందర్భంగా ఉద్యమాల సందర్భంగా మొన్న 2-3 రోజులుగా జరిగినప్పుడు కానీ, ఆయనను అరెస్ట్ చేసిన సందర్భంగా కానీ, లేకపోతే బస్సుల్లో ఎటైనా పోతున్నప్పుడు కానీ, ఆందోళన కార్యక్రమాలకు చేపడుతున్నప్పుడు కానీ, అప్పుడు కూడా ఆ వీడియోలను రికార్డ్ చేసి దాన్ని షేర్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ షేర్ చేసిన ఒక వీడియోని ఇప్పుడు చూద్దాం. Solidarity with the students, we wanted to take the opposition MPs to India Gate, but then they refused. So then we wanted to take them to 30th January, Gandhiji's assassination spot. And now what they've done is they put this bus in front of us there, right? And they put the barricade and they put a bus on the side here, so we can't see it, we can't go. And they're doing a drama. Obviously they're scared. We felt, all the MPs felt that if the students are on the street, we should also be on the street. వీడియోని మనం ఇప్పటివరకు చూసాం. ఆయన ఏ రకమైన పరిస్థితి బయట ఉంది, ఆయన బస్సులో నుంచి దాన్ని విజువల్స్ని కానీ తన కామెంట్స్ కానీ చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా చేయడం వల్ల యూత్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే జెన్జీలు కానీ జెడ్కి సంబంధించినంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన జరిగిన సందర్భంగా మనం చూసింది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కానీ సోషల్ మీడియాలో వచ్చే వాటిపైనే ఎక్కువగా రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపించింది. ఇది రెగ్యులర్గా జరుగుతుంది. అందుకోసం ఇండియాలో కూడా ఇప్పుడు ట్రెడిషనల్ పాలిటిక్స్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు కూడా తమ వైఖరిని మార్చుకొని చాలా వరకు అట్లాగే యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మనము చాలా రాష్ట్రాలకు సంబంధించిన యంగ్ లీడర్స్ని చూస్తే అట్లాగే ఉంటారు. తెలంగాణకు సంబంధించిన కేటీఆర్ కానీ, ఏపీకి సంబంధించినంత వరకు లోకేష్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఇతర నాయకులు కానీ, ఇక్కడ తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేశారు. తమ అభిప్రాయాలను మొదటగా
ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ స్టేట్మెంట్కి ఇచ్చే ముందు కూడా సోషల్ మీడియాలో వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక ఈ మొత్తం ఉద్యమానికి కీలకంగా ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ గురించి కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఈ పార్టీ ప్రస్తుతం ఒక రకంగా డ్రైవ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో జంతర్ మంతర్ వద్ద తాము ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాము, కేంద్ర ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్న పార్టీ ఏదైతే ఉందో అంటే అది కాక్రోచ్ జనతా పార్టీ. ఆ పార్టీ కూడా ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే వచ్చింది. నిజానికి ఆ పార్టీ ఏర్పాటు కూడా సోషల్ మీడియా వేదికగానే ఏర్పాటైన పరిస్థితి కనిపించింది. ఇటీవల అభిజిత్కి సంబంధించినంత వరకు ఆ పార్టీకి సంబంధించిన ఫౌండర్గా చెప్తున్న అభిజిత్ కూడా తన ఆరోగ్యానికి సంబంధించి కానీ ఇతర అంశాలను కూడా సోషల్ మీడియా వేదికగానే షేర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఆయన షేర్ చేసిన ఒక వీడియోని ఇప్పుడు చూద్దాం. हेलो एवरीवन, जैसे कि आप सबको पता था पिछले कुछ दिनों से मेरी तबीयत ख़राब थी, सो ब्लड रिपोर्ट्स आ गए एंड आई हैव बीन डायग्नोज्ड विद टाइफाइड और ट्रीटमेंट चल रहा है मेरा. रोज़ सुबह और शाम को आईवीज़ लग रहे हैं. बट आई रियली वांट टू थैंक ऑल द कॉकरोचेस जो पूरे देश भर में पीसफुली प्रोटेस्ट कर रहे हैं और इस मूवमेंट को इतना सक्सेसफुल बना दिया है आप लोगों ने. अ बिग थैंक यू टू ऑल एंड कॉन्ग्रेचुलेशंस टू यू ऑल फॉर मेकिंग दिस मूवमेंट सच अ बिग सक्सेस. एंड आई एम वेरी श्योर अगर हम ऐसे ही पीसफुली प्रोटेस्ट करेंगे तो धर्मेंद्र प्रधान का इस्तीफा ज़रूर होगा. थैंक यू वेरी मच. ఇది మనం చూస్తున్నాడు. అభిజిత్ కూడా తన ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఏదైనా కానీ అక్కడ షేర్ చేయాలంటే అది సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. సో భారతదేశానికి సంబంధించిన అగ్రనాయకులంతా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. రైట్ ఫ్రమ్ ప్రధానమంత్రి నుంచి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వరకు, అదేవిధంగా ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు ఆందోళన కార్యక్రమంలో కీలకంగా వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకులు అభిజిత్ కూడా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. దానికి ప్రధాన కారణంగా ఏదైతే మార్గాల ద్వారా సోషల్ మీడియా మార్గాల ద్వారా కనెక్ట్ కావాలో, ఎవరికి కనెక్ట్ కావాలి, ఇది మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలన్నా యూత్కి రిలేటెడ్ అంశాలు కనుక, ఎగ్జామ్కి సంబంధించినంత వరకు ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి కనుక ఇప్పుడు ఎక్కువగా సెల్ ఫోన్స్లో వాళ్ళు తమ వివరాలకు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా సోషల్ మీడియా ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు పేపర్ ద్వారానో, టీవీ ద్వారానో, మీడియా ద్వారానో తెలుసుకునే పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడున్న జనరేషన్స్కి పూర్తిగా సెల్ ఫోన్ చేతిలో ఉంటే అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా చూస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాల కన్నా, ఇతర మార్గాల కన్నా ఎక్కువగా వాళ్ళు ఈ రకంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వీడియోస్ని కానీ, నాయకులు చెప్పే వాదనను కూడా వింటున్న నేపథ్యంలో స్వయంగా ప్రధానమంత్రి కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసుకొని వీడియోలు విడుదల చేస్తున్నారు. రాహుల్ గాంధీ తాను ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దాన్ని రికార్డ్ చేసుకొని సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పుడు ఒక రకంగా ఈ ఉద్యమం వచ్చిన తర్వాత, ముఖ్యంగా నీటికి సంబంధించి పేపర్ లీకేజ్ ఉద్యమం వచ్చిన తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా ఖచ్చితంగా ఆ భావన మాత్రం వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాని కనెక్ట్ కాకపోతే ఆ వర్గానికి, ఇప్పుడు ఏదైతే యూత్ ఉన్నారో ఆ వర్గానికి దూరమయ్యే అవకాశం ఉంటుంది కనుక దాని ద్వారానే వారికి దగ్గరే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది.